నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. మోదీ గ్యారంటీలకు వారంటీ అయిపోయిందని, దేశవ్యాప్తంగా మతతత్వ పార్టీగా ముద్రపడ్డ బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని టీపీసీసీ చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇక పోటీ తప్ప సీటుకు అవకాశమే లేని బీఆర్ఎస్ పార్టీ చెల్లని రూపాయిగా మారిందని విమర్శించారు. సికింద్రాబాద్ లోక్సభ పరిధిలోని అంబర్పేట తిలక్ నగర్ నుంచి ఫీవర్ ఆసుపత్రి వరకు కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ కు మద్దతుగా ముఖ్యమంత్రి రోడ్ షో నిర్వహించారు. అశేష జనసందోహం మధ్య జై కాంగ్రెస్ నినాదాలతో కార్యకర్తలు హోరెత్తించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ, గతంలో కూడా కాంగ్రెస్ పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని, అందుకు ప్రజల ముందు అన్ని ఆధారాలు కనిపిస్తున్నాయని అన్నారు. హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్డు, ఫార్మా పరిశ్రమలు వచ్చాయని తెలిపారు. గతంలోనే హైదరాబాద్ కు కృష్ణా, గోదావరి జలాలు తీసుకొచ్చామని చెప్పారు. మెట్రో రైలు కూడా రావడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని రేవంత్ రెడ్డి వివరించారు. 10 ఏళ్లుగా మోదీ అధికారంలో ఉన్న కిషన్ రెడ్డి అంబర్పేట్ బ్రిడ్జి ఎందుకు పూర్తి చేయలేదు? హైదరాబాద్ నగరంలో వరదలు వస్తే అనా పైసా పేదలకు ఇప్పించలేదు. బండిపోతే బండి ఇస్తానన్న అరగుండు జాడ లేకుండా పోయారు. కిషన్ రెడ్డి మళ్లీ ఎంపీ అయినా హైదరాబాద్ నగరానికి, అంబర్పేటకు ఒరిగేదేం లేదు. కాంగ్రెస్ హయాంలోనే ఈ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందింది. ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం జరిగింది కాంగ్రెస్ హయాంలోనే. అంబర్పేట అంటే హనుమంతన్న, హనుమంతన్న అంటే అంబర్పేట్. వచ్చే బతుకమ్మ పండుగ అంబర్పేట్ బతుకమ్మ కుంటలోనే జరిగేలా చేసే బాధ్యత నాది. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయం, రాహుల్ ప్రధాని కావడం ఖాయం అని సీఎం ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి 10 ఏళ్ల పాటు అభివృద్ధి పేరుతో రాష్ట్రాన్ని దోచుకు తినడం తప్ప మరేమీ చేయలేదని, మల్కాజ్గిరి పార్లమెంట్ ను బీజేపీకి తాకట్టు పెట్టింది కేసీఆర్ఏనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాత్రి ఉప్పల్ కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ ఒక దిష్టి బొమ్మను ముందు పెట్టింది తప్ప ఎన్నికల్లో పోటీ చేయడం లేదని విమర్శించారు.